హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2019లో రిలీజ్ అయిన స్కూల్ లివ్ అనే ఒక జాంబీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సినిమాని మన సబ్స్క్రైబర్ అయిన ప్రభాకర్ బ్రదర్ రికమెండ్ చేశారు. ప్రపంచమంతా జాంబీ వైరస్ స్ప్రెడ్ అయ్యాక స్కూల్లో ఇరుక్కున్న కొంతమంది స్టూడెంట్స్ ఎలా వాటి దగ్గర నుంచి తప్పించుకుంటారనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఈ సినిమా కథ చాలా బాగుంటుంది, సో వీడియోని చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి ఒక స్కూల్ ని చూపిస్తారు. బెల్ కొట్టుకొని పిల్లలందరూ హ్యాపీగా వాళ్ళ క్లాస్ నుంచి బయటకు వస్తారు. అందరూ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఈ సినిమా హీరోయిన్ కురుమిని చూపిస్తారు. ఈవినింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం కురుమి గ్రౌండ్ లో ఉన్నప్పుడు తను తన క్రష్ ని చూస్తుంది. ఇతనే తన క్రష్ అండ్ ఇతను ఒక సీనియర్. అతన్ని ఇంప్రెస్ చేయడం కోసం హీరోయిన్ ఫాస్ట్ గా పరిగెట్టాలనుకుంటుంది. కానీ కాలు స్లిప్ అవడంతో అతను చూస్తుండగానే తను కింద పడిపోయి చాలా ఎంబారస్ గా ఫీల్ అవుతుంది. కురుమికి ముడుకులో కూడా దెబ్బ తగలడం వల్ల తను ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడం కోసం వీళ్ళ స్కూల్ క్లినిక్ కి వెళ్తుంది. అక్కడున్న ఈ నర్స్ మన హీరోయిన్ తో చాలా బాగా మాట్లాడుతుంది. యాక్చువల్లీ అమ్మ వేరెవరో కాదు, కురుమి క్లాస్ టీచర్. తను వీళ్ళకి క్లాస్ లో తీస్తుంది. మిగతా టైంలో నర్స్ లా కూడా ఇలా వర్క్ చేస్తుంది. అండ్ ఈ రూమ్ లో వీళ్ళతో పాటు యూకి అని ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది. తను మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళ క్లాస్ టీచర్ అంటే యూకి చాలా ఇష్టం కనుక తను అప్పుడప్పుడు ఒంట్లో బాలేదని ఏవేవో అబద్ధాలు చెప్పి ఇలానే ఈ టీచర్ తో టైం స్పెండ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చేస్తుంది. వీళ్ళ ముగ్గురు కొంచెం సేపు జాలీగా మాట్లాడిన తరువాత ఇంటికి వెళ్లడం కోసం బయలుదేరతారు. హీరోయిన్ తన సైకిల్లో తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఆ సీనియర్ వస్తాడు. ఒక్కసారిగా తన క్రష్ ని ఇంత దగ్గరలో నుంచి చూసిన కురుమి మళ్ళీ ఇంకోసారి అతని ముందే కింద పడుతుంది. దాంతో అతను నీకేమైనా ఒంట్లో బాలేదా, నేను నీకు నీ ఇంటి వరకు కంపెనీ ఇస్తానా అని అడగడంతో హీరోయిన్ అందుకు సరే అని అంటుంది. దారిలో వీళ్ళ స్కూల్లో జరుగుతున్నది స్పోర్ట్స్ మ్యారథాన్స్ గురించి అంతా మాట్లాడతారు. అలా వీళ్ళిద్దరూ నడుచుకుని వీళ్ళ ఇంటిని చేరుకునేంత వరకు జాలీగా మాట్లాడుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం కురుమి పరిగెడుతూ మళ్ళీ క్లినిక్ కి వెళ్లి నిన్న తను సీనియర్ తో పాటు ఇంటికి వెళ్లిన కథ మొత్తం తను అమ్మ దగ్గర చెప్తుంది. మన హీరోయిన్ ఇలా సిగ్గుపడుతూ మొత్తం స్టోరీ చెప్తున్నప్పుడు పక్కన కర్టెన్స్ ని ఓపెన్ చేసుకుని యూకి తనకి కనిపిస్తుంది. తను ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది అని తను మొత్తం స్టోరీ వినేసింది. యూకి మన హీరోయిన్ ని ఆట పట్టిస్తుంది. వీళ్ళ క్లాస్ టీచర్ కురుమి దగ్గర నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెయ్యు, ఆ అబ్బాయి దగ్గర నువ్వు నీ ఫీలింగ్స్ గురించి చెప్పుకో అని తను మంచిగా అడ్వైస్ చేస్తుంది. ఆ సమయంలో వీళ్ళున్న క్లినిక్ కి ఇంకో అమ్మాయి వస్తుంది. తన పేరు రూమి. రూమి ఒక క్లబ్ కి లీడర్. తను వీళ్ళ టీచర్ ని క్లబ్ యాక్టివిటీ కోసం తనతో పాటు రమ్మని పిలుస్తుంది. రూమి ఇంకా వీళ్ళ టీచర్ తో పాటు కురుమి మరియు యూకి కూడా వెళ్తారు. వీళ్ళిద్దరూ రూమితో పాటు మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. వీళ్ళ స్కూల్ టాప్ ఫ్లోర్ లో వీళ్ళు ఒక గార్డెన్ ని ఫామ్ చేస్తుంటారు. అందులో పండించిన కూరగాయలంతా వీళ్ళు కుక్ చేసుకుని వీళ్ళ టీచర్ తో పాటు షేర్ చేసుకుని తింటారు. ఇలా వీళ్ళ నలుగురు మంచిగా టైం స్పెండ్ చేస్తారు. యూకి తన ఫ్రెండ్స్ దగ్గర మేడకి వెళ్లి ఆనియన్స్ తీద్దామని చెప్తుంది కనుక కురుమి ఇంకా రూమి తనతో పాటు పైకి వెళ్లి హెల్ప్ చేస్తారు. ఆనియన్స్ ని కలెక్ట్ చేసిన యూకి వీటిని తన మిగతా ఫ్రెండ్స్ కి కూడా ఇవ్వాలని నిర్ణయించుకుని బాస్కెట్ లో కొన్ని ఆనియన్స్ ని వేసుకుని కింద క్లాస్ కి వెళ్తుంది. ఇప్పటి వరకు సినిమాలో అంతా నార్మల్ గానే ఉంది కదా, బట్ ఇక్కడే మనకి ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. అదేంటంటే తన మిగతా ఫ్రెండ్స్ లో ఇప్పుడు యూకి మాత్రమే ప్రాణాలతో ఉంది. ఆ క్లాస్ రూమ్ ఫుల్ గా అక్కడక్కడ రక్తంతో టేబుల్ బెంచ్లన్నీ గందరగోళమై పడుంటాయి. యాక్చువల్లీ మనం ఇంతసేపు చూసిందంతా ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. వీటినంతా యూకి మతిలేస్తూ ఉంది. స్కూల్ బయట మరియు ప్రతి ఫ్లోర్ లోనూ చాలా జాంబీస్ ఉంటాయి. ఈ స్కూల్లో చదివిన స్టూడెంట్స్, టీచర్స్ అని ఆల్మోస్ట్ అందరూ జాంబీస్ గా మారిపోయి ఉంటారు. చెప్పుకోవాలంటే ఈ స్కూల్లో ఇంకా జాంబీస్ గా మారకుండా సర్వైవ్ అవుతున్నది ఈ క్లాస్ టీచర్ కురుమి, యూకి మరియు రూమి మాత్రమే. మిగతా వాళ్ళంతా జాంబీస్ అయిపోయి ఉన్నారు. వీళ్ళకి ఇక నుంచి తప్పించుకునే మార్గమే లేదు కనుక వీళ్ళు చాలా రోజులుగా ఈ స్కూల్లోనే స్టే చేస్తున్నారు. కురుమి మరియు రూమి క్లాస్ రూమ్ లో ఉన్న యూకిని చూస్తారు. తను ఇప్పుడు కూడా క్లాస్ లో పిల్లలతో హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. వీళ్ళు టెర్రస్ లో పండిన కూరగాయలని మాత్రమే తింటున్నారు కనుక కురుమి మరియు రూమి ఎక్స్ట్రా ఫుడ్ ని వెతుకుతూ క్యాంటీన్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. వీళ్ళు చేతిలో బేస్బాల్ బ్యాట్ పట్టుకుని మెల్లమెల్లగా కింద ఫ్లోర్స్ కి వెళ్తారు. ఇన్ని రోజుల్లో వీళ్ళు ఆల్రెడీ చాలా జాంబీస్ ని క్లాస్ రూమ్స్ లో బందీ చేస్తున్నారు. వాటన్నిటిని తట్టుకుని వీళ్ళిద్దరూ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి చూస్తే అక్కడ కొన్ని జాంబీస్ ఉంటాయి. అండ్ అవన్నీ వీళ్ళు వెళ్లాల్సిన దారిలో ఉంటుంది కనుక రూమి కొన్ని టేబుల్ టెన్నిస్ బాల్స్ ని వేరే డైరెక్షన్ లో విసిరి ఆ సౌండ్ తో తను అక్కడున్న జాంబీస్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఆ జాంబీస్ అన్ని వెనక్కి తిరిగాక వీళ్ళిద్దరూ మెల్లమెల్లగా అక్కడ నుంచి సౌండ్ చేయకుండా వెళ్తారు. ఒక టర్నింగ్ దగ్గర తిరగాలనుకున్నప్పుడు పక్కనే ఒక జాంబీ ఉంటుంది. జాంబీస్ గా మారిన వాళ్ళకి పెద్దగా కళ్ళు తెలియవు కాబట్టి వీళ్ళిద్దరూ కదలకుండా అక్కడే కూర్చుని పోతారు. ఆ జాంబీ కూడా వీళ్ళకి పక్క నుంచి వీళ్ళని చూడకుండా వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళు కొద్దిగా రిలాక్స్ అయ్యేలోపే ఎందుకో రూమి షాక్ అవుతుంది. చూస్తే మన హీరోయిన్ పక్కనే ఒక జాంబీ నిల్చుని ఉంటుంది. అది వీళ్ళని చూసేసింది. ఇలా సడన్ గా ఒక జాంబీ అటాక్ చేయడం వల్ల కురుమి దాన్ని పెద్దగా ఎదిరించలేకపోతుంది. తను తన దగ్గరున్న షవల్ తో జాంబీ అటాక్స్ ని మాత్రం బ్లాక్ చేస్తుంది. బట్ ఈ జాంబీ చేసిన సౌండ్ కి పక్కనే ఉన్న జాంబీ అటాక్ అయి అది రూమి పైన కూడా దాడి చేయడం కోసం వస్తుంది. రూమి తనని తాను డిఫెండ్ చేసుకోవడం కోసం తన దగ్గరున్న బేస్బాల్ బ్యాట్ తో ఆ జాంబీని కొడుతుంది. కానీ తన అటాక్స్ అంత పవర్ఫుల్ గా ఉండవు. ఆ జాంబీ కొంచెం కూడా స్లో అవ్వకుండా రూమిని ఆల్మోస్ట్ పట్టుకుంటుంది. ఇక్కడ మన హీరోయిన్ తనని అటాక్ చేస్తున్న జాంబీని తొలగించుకుని రూమికి సహాయం చేయాలనుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఇంకో జాంబీ తనపై దాడి చేస్తుంది. భయంలో రూమి
రూమి ఏం చేయలేకపోతుంది. ఆ జాంబీ తన కాళ్ళు పట్టుకున్నప్పుడు లాస్ట్ సెకండ్ లో కురుమి తనని అటాక్ చేసిన జాంబీని కొట్టి రూమిని కూడా కాపాడుతుంది. చివరికి వీళ్ళిద్దరూ ఎలాగోలా క్యాంటీన్ కి వెళ్తారు. కానీ అక్కడ వీళ్ళకి పెద్దగా ఫుడ్ ఏమీ దొరకదు. దొరికిన ఒక్క ప్యాకెట్ స్పగటీని చూసి వీళ్ళిద్దరూ ఎగ్జైట్ అవుతారు. ఆ సమయంలో కురుమికి పక్క రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. తను షవల్ పట్టుకుని మెల్లమెల్లగా అక్కడికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే సడన్ గా లోపల నుంచి ఎవరో ఒకరు తన పైన దాడి చేస్తారు. కురుమి అది ఒక జాంబీ అని అనుకుని భయపడుతుంది. బట్ వీళ్ళ మధ్య ఈ సిచ్యువేషన్ పెద్దదవ్వక ముందే రూమి ఆ అమ్మాయి ఒక జాంబీ కాదన్న విషయాన్ని కనిపెట్టి మన హీరోయిన్ దగ్గర చెప్తుంది. ఈ అమ్మాయి ఒక స్టూడెంట్ సర్వైవర్. ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు కాకుండా ఇంకో మనిషిని చూస్తున్నారు కనుక ముందుగా వీళ్ళు కొత్తగా వచ్చిన ఆ అమ్మాయిని జాంబీ ఏమైనా కొరికిందని ఫుల్ గా చెక్ చేస్తారు. తను ఇన్ఫెక్ట్ అవ్వలేదు, సేఫ్ అని కన్ఫర్మ్ చేస్తారు. కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి పేరు మికీని మిగతా అమ్మాయిలు మరియు వీళ్ళ క్లాస్ టీచర్ వెల్కమ్ చేస్తారు. జాంబీ వైరస్ స్ప్రెడ్ అయినప్పటి నుంచి మికీ భయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక క్యాంటీన్ లోనే స్టే చేసింది. ఈ రోజుతో క్యాంటీన్ లో ఫుడ్ ఖాళీ అయిపోయింది. సో కరెక్ట్ టైం కి కురిమి మరియు రూమి తనని మీట్ అయ్యారు. వీళ్ళంతా క్యాంటీన్ లో వీళ్ళకి దొరికిన స్పగటీని కుక్ చేసుకుని తింటారు. ఆ సమయంలో మికీ కొంచెం సైలెంట్ గా ఉండడం మనం నోట్ చేయొచ్చు. మిగతా వాళ్ళు మికీ షై అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత వీళ్ళకి తెలుస్తుంది యాక్చువల్లీ మికీ వీళ్ళని పూర్తిగా నమ్మట్లేదు. ముఖ్యంగా ఈ జాంబీ అపోకలిప్స్ టైంలో కూడా తనకి ప్రాబ్లమ్సే లేదన్నట్టు ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉన్న యూకీని చూసి మికీకి డౌట్ వస్తుంది. అప్పుడు కురుమి మికీ దగ్గర యూకీకి మొదట్లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు అండ్ ఎప్పుడైతే తనకి క్లాస్ లో అందరూ ఫ్రెండ్స్ అయ్యారో అప్పుడు ఈ జాంబీ వైరస్ స్ప్రెడ్ అయ్యి అందరూ జాంబీస్ అయిపోయారు. ఇందువల్ల యూకీ చాలా డిప్రెస్ అయింది. తను ఈ నిజాన్ని అసలు అక్సెప్ట్ చేసుకోలేక సైకలాజికలీ చాలా ఎఫెక్ట్ అయింది. ఈ ఇన్సిడెంట్ వల్ల తనకి లైట్ గా పిచ్చి పెట్టి జరిగిందంతా మర్చిపోయి తను ఇప్పుడు తన ఫ్రెండ్స్ తో సంతోషంగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంది. తను ఇలా ఉండడమే మాకు కూడా మంచిది అనిపిస్తుంది. సో నువ్వు కూడా తనకి నిజమేంటో చెప్పకు అని కురిమి మొత్తం మికీకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. బట్ మికీకి ఇక్కడే ఉండడంలో ఇష్టం లేదు. ఒకరోజు ఉదయం కురుమి మికీ బయటకు వెళ్లడం కోసం రెడీ అవ్వడం చూస్తుంది. నువ్వేం చేస్తున్నావని అడిగితే తను మన దగ్గర ఇక్కడ అసలు ఫుడ్ సప్లైస్ లేవు. ఇక్కడే స్టే చేస్తే రేపో ఎల్లుండో ఖచ్చితంగా చేస్తాం. మనల్ని రెస్క్యూ చేయడం కోసం ఇక్కడికి ఎవరూ రారు. మనమే మనల్ని కాపాడుకోవాలని తను చెప్తుంది. అందుకు హీరోయిన్ మనమంతా కలిసి పనిచేస్తే మాత్రమే మన వల్ల ఏదైనా చేయడం కుదురుతుంది. నువ్వు ఒంటరిగా వెళ్ళడం అనేది చాలా రిస్క్. సో కొన్ని రోజులు ఓపిక పట్టుని చెప్పి మికీని ఎలాగోలా కన్విన్స్ చేస్తుంది. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ దీని గురించి రూమి దగ్గర కూడా చెప్తారు. వీళ్ళ కాన్వర్సేషన్ లో వీళ్ళు యూకీతో మనకి ప్రాబ్లం వస్తుందని మాట్లాడుతూ ఉండడాన్ని బయటున్న యూకీ వినిస్తుంది. తను హర్ట్ అయినప్పుడు వీళ్ళ క్లాస్ టీచర్ తనని ఓదార్చుతుంది. యాక్చువల్లీ వీళ్ళంతా ఎందుకు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించకుండా ఇక్కడే ఉన్నారో మనకి ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఈ జాంబీ అపోకలిప్స్ స్టార్ట్ అయిన రోజు ఎప్పట్లా టీచర్ తన స్టూడెంట్స్ తో పాటు రూఫ్ టాప్ లో గార్డెనింగ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా చాలా మంది స్టూడెంట్స్ అరిచే శబ్దాలు వినిపించి వీళ్ళు కంగారు పడుతూ త్వరగా కింద ఏం జరుగుతుందని చూస్తారు. స్టూడెంట్స్ అందరూ ఒకరిని ఒకరు కొరుకునుంటారు. అందరూ భయంలో పరిగెడుతుంటారు. ఇలా కొన్ని నిమిషాల్లోనే ఆ స్కూల్ మొత్తం గందరగోళం అయిపోతుంది. హీరోయిన్ కురుమి కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది. తనకి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పెద్ద కన్ఫ్యూషన్ లో ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయి పై ఫ్లోర్ నుంచి విండోస్ ని బ్రేక్ చేసుకుని కిందకు దుక్కుతుంది. ఆ అమ్మాయి చనిపోదు, మారుగా కొంచెంగా జాంబీగా మారుతూ మన హీరోయిన్ చూసి తన వైపుగా వస్తుంటుంది. అప్పుడు తన క్రష్ అయిన సీనియర్ వచ్చి మన హీరోయిన్ ని ఒక సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకువెళ్ళాలనుకుంటాడు. అతను దారి పడ్డ జాంబీస్ దగ్గర నుంచి మన హీరోయిన్ ని ప్రొటెక్ట్ చేసి తనని తీసుకుని పరిగెడుతుంటాడు. పై ఫ్లోర్స్ కి వెళ్తున్న దారిలో కురుమి ఇన్ఫెక్ట్ అయిన తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని చూస్తుంది. తన కళ్ళు కొంచెంగా వైట్ గా మారిపోతుంటుంది. తను హీరోయిన్ ని కొరికేస్తుందన్న సమయానికి ఆ సీనియర్ అతని చెయ్యి అడ్డు పెట్టి కురుమిని కాపాడుతాడు. ఆ జాంబీ అతని చెయ్యి కొరకడం వల్ల ఇప్పుడు ఈ సీనియర్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడు. కురుమి అతన్ని తీసుకుని రూఫ్ టాప్ కి వస్తుంది. వీళ్ళ స్కూల్ మాత్రం కాదు, సిటీ మొత్తంలోనూ ఈ జాంబీ వైరస్ స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ ఫైర్ అయి పొగ వస్తుంటుంది. చాలా మంది పిల్లలు స్కూల్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి జాంబీస్ చేత బలైపోతారు. వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కూడా కుదరదు కనుక ఈ టీచర్ వేరే దారి లేక మిగతా పిల్లల సేఫ్టీ కోసం స్టార్స్ డోర్స్ ని క్లోజ్ చేస్తుంది. ఇంకో జాంబీ యూకీని చంపబోతే ఈ టీచర్ ఆ జాంబీని చంపి తనని కాపాడుతుంది. ప్రాబ్లం ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. ఇన్ఫెక్ట్ అయిన ఆ సీనియర్ అతని ఫీలింగ్స్ గురించి కురుమికి చెప్తాడు. మాట్లాడుతూనే అతను ఒక జాంబీగా కూడా మారిపోతాడు. వేరే ఆప్షన్ లేక కురుమి తన దగ్గరున్న షవల్ తో తన క్రష్ ని కొట్టి చంపిస్తుంది. అండ్ ఆ షవల్ ని తను ఇప్పుడు కూడా తన చేతిలో పట్టుకునుంది. ఈ స్టోరీ మొత్తాన్ని వీళ్ళు మికీ దగ్గర చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయినా వీళ్ళు ఇంత చెప్పినా మికీ మాత్రం అస్సలు తన మైండ్ మార్చుకోకుండా స్కూల్ నుంచి పారిపోవాలని బ్యాక్ ప్యాక్ పట్టుకుని రెడీ అయి జాంబీస్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేయడం కోసం కంట్రోల్ రూమ్ కి వెళ్లి స్పీకర్స్ అన్నిటిలోనూ ప్రేయర్ సాంగ్ ని వేస్తుంది. వెళ్లిపోతున్న మికీని చూసిన యూకీ తనని ఆపడానికి ప్రయత్నించినప్పుడు మికీ తన దగ్గర స్కూల్లో ఉన్న వాళ్ళందరూ జాంబీస్ గా మారిపోయారు, నీ ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇక్కడే స్టే చేయడంలో అర్థం లేదని తను నిజం
నిజం మొత్తాన్ని యూకి దగ్గర చెప్పిస్తుంది. మరోపక్క కురుమి మరియు రూమి ఆ స్పీకర్స్ ని ఆఫ్ చేసేస్తారు. తరువాత వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమైందా అని వెతుకుతారు. మికీ వీళ్ళ క్లాస్ టీచర్ డెస్క్ లో నుంచి కార్ కేస్ ని తీసుకొచ్చుంటుంది. తను యూకీతో పాటు పార్కింగ్ స్పేస్ కి వస్తుంది, కానీ అక్కడ చాలా కార్స్ ఉంటాయి. వీటిలో ఏది కరెక్ట్ కార్ అని తను కనిపెట్టే లోపే ఆ చోటికి చాలా జాంబీస్ వచ్చి వీళ్ళని సరౌండ్ చేసేస్తాయి. తప్పించుకోవడం కోసం యూకీ మరియు మికీ ఒక కార్ పైన ఎక్కుతారు. కిందున్న జాంబీస్ అన్ని మీదున్న వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అవి చేసే సౌండ్ వల్ల మికీకి తన ఫ్రెండ్స్ అందరూ జాంబీస్ గా మారిన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. వీళ్ళిద్దరూ ఎటు వెళ్ళలేక అక్కడే ఇరుక్కున్నప్పుడు ఆ చోటుకొచ్చిన కురుమి వీళ్ళున్న సిచ్యువేషన్ చూసి వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం మళ్ళీ బ్రాడ్కాస్ట్ రూమ్ కి వెళ్లి స్పీకర్స్ లో సౌండ్ గా పాటని ప్లే చేస్తుంది. ఆ సౌండ్ ని విన్న జాంబీస్ అన్ని ఆ స్పీకర్స్ వైపుకు డిస్ట్రాక్ట్ అయినప్పుడు వెంటనే మికీ యూకీతో పాటు కిందికి దూకి అక్కడ నుంచి పరిగెడుతుంది. ఈ సమయంలో యూకీ మళ్ళీ తన ఫ్రెండ్స్ ని ఇమాజిన్ చేసుకుంటుంది. వీళ్ళంతా ఒక సేఫ్ ప్లేస్ ని చేరుకున్నాక యూకీ మికీ దగ్గర వీళ్ళతో పాటు ఈ చోట్లోని స్టే చేయమని అడుగుతుంది. అందుకే ఈసారి మికీ కూడా ఒప్పుకుంటుంది. ఆ నెక్స్ట్ రోజు ఉదయం వీళ్ళందరూ వెపన్స్ పట్టుకుని ఫుడ్ ఐటమ్స్ కోసం స్కూల్ స్టోరేజ్ రూమ్ కి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. వీళ్ళ బ్యాడ్ లక్, ఆ స్టోరేజ్ రూమ్ దగ్గర చాలా జాంబీస్ ఉంటాయి. బట్ ఇది తప్పితే వేరే ఆప్షన్ లేదు కనుక వీళ్ళు టీమ్ గా లోపలికి వెళ్లి ఆ జాంబీస్ అన్నిటిని వీళ్ళ దగ్గరున్న షవల్తో అటాక్ చేస్తారు. ఈసారి అయితే వీళ్ళు పిచ్చి పెట్టినట్టు చాలా అగ్రెసివ్ గా అక్కడున్న జాంబీస్ అన్నిటిని కొట్టి వాటిని చంపేస్తూ ఉంటారు. అప్పుడు మికీ ఆ జాంబీస్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ఉండడం చూసి తను ఫ్రీజ్ అవుతుంది. తను తన ఫ్రెండ్ ని చంపలేకపోతుంది. టైం కి కురుమి ఆ జాంబీని కొట్టి మికీని సేవ్ చేస్తుంది. తరువాత వీళ్ళంతా స్టోరేజ్ రూమ్ లోపలికి వెళ్లి చూస్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అక్కడ చాలా ఫుడ్ సప్లైస్ ఉంటాయి. అది చూసి కురుమి మికీ వీళ్ళ టీచర్ అని అందరూ చాలా సంతోషపడతారు. వెంటనే వీళ్ళు వాటిని కలెక్ట్ చేస్తూ వాళ్ళ ప్లేస్ కి తీసుకువెళ్లి ప్రాసెస్ ని స్టార్ట్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్ని ర్యాక్స్ వెనక ఇంకో జాంబీ ఉంటుంది. కురుమి తన షవల్ తో ఆ జాంబీని చంపేవాలని అనుకుంటుంది. కానీ ఈ జాంబీని చూసిన తనకి తన క్రష్ గుర్తుకు రావడంతో కురుమి ఆలోచనలో పడుతుంది. ఆ జాంబీ మన హీరోయిన్ ని కిందికి తోసి తనని కొరకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రూమి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఆ జాంబీని కొట్టి కురుమిని కాపాడుతుంది. తను ఆ జాంబీని చంపాక వీళ్ళందరూ సేఫ్ గా వీళ్ళ ప్లేస్ ని చేరుకుంటారు. వీళ్ళకి క్యాండ్ ఫుడ్స్ అని దొరకడం వల్ల వీళ్ళు కొన్ని సంవత్సరాల వరకు ఫుడ్ షార్టేజ్ అనే ప్రాబ్లం లేకుండా బ్రతకొచ్చు. ఇప్పుడు సీన్ అక్కడ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత కథ కంటిన్యూ అవుతున్నట్టు చూపిస్తారు. వీళ్ళకున్న ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యాక ఈ గ్రూప్ లో అందరూ చాలా హ్యాపీగా వీళ్ళ డేస్ ని ఎంజాయ్ చేసుకుని గడుపుతారు. రాత్రి అయితే పిల్లోస్ తో ఆడుకోవడం, కెమెరాస్ లో ఫొటోస్ తీసుకుని మెమరీస్ ని క్రియేట్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. యూకీ మరియు మికీ చాలా క్లోజ్ అవుతారు. ఈ అమ్మాయిలు టైం టు టైం జాంబీస్ తో ఫైట్ చేస్తారు. వీళ్ళే స్కూల్ యాన్యువల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసుకుంటారు. అంతా మంచిగానే కంటిన్యూ అవుతుంది. కానీ ఒక రోజు ఏమవుతుందంటే ఒక జాంబీ దాని దగ్గరున్న లైటర్ తో తెలియక ఫైర్ అలార్మ్ యాక్టివేట్ చేస్తుంది. ఈ సౌండ్ విని గ్రౌండ్ లో ఉన్న జాంబీస్ అన్ని కూడా వీళ్ళ వైపుకి అట్రాక్ట్ అవుతాయి. ఈ అమ్మాయిలు వెంటనే కిందికి వెళ్లి ప్రాబ్లం ఏంటో చూడాలనుకుంటారు. అక్కడ ఒక జాంబీ ఒక పెద్ద ఫైర్ ని స్టార్ట్ చేసి ఉంటుంది. ఒక్కసారిగా ఇన్ని జాంబీస్ ని చూసిన వీళ్ళు భయపడి అందరూ తప్పించుకోవడం కోసం రెండు గ్రూప్స్ గా విడిపోయి పరిగెడతారు. కురుమి కొన్ని జాంబీస్ ని ఆపుతూ వీళ్ళ టీచర్ మరియు యూకిని అక్కడ నుంచి పారిపోమని అంటుంది. వీళ్ళిద్దరు ఇక్కడ ఇలా పరిగెడుతుంటే మరో పక్క రూమి మరియు మికీ పరిగెడుతుంటారు. మికీ కొన్ని జాంబీస్ ని కొడుతుంది, కానీ అక్కడికి చాలా జాంబీస్ వస్తాయి. వీళ్ళు వీటితో ఫైట్ చేసే సౌండ్ విని వీళ్ళు క్లాస్ రూమ్ లో బందీ చేస్తున్న జాంబీస్ అన్ని కూడా బ్యారియర్స్ ని బ్రేక్ చేస్తూ బయటకు వస్తుంటాయి. ఆ క్లాస్ రూమ్స్ అన్నిటిలో నుంచి జాంబీస్ కొంచెంగా తప్పించుకుంటూ కొంచెం సేపట్లో స్కూలే మళ్ళీ జాంబీస్ తో నిండిపోతుంది. మికీ రూమీతో పాటు ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. కానీ ఆ డోర్స్ ని వీళ్ళు పెట్టే బ్లాకేట్స్ ని కూడా బ్రేక్ చేసుకుని జాంబీస్ అన్ని లోపలికి వచ్చి వీళ్ళపైన దాడి చేస్తాయి. పై ఫ్లోర్స్ లో జాంబీస్ తో ఫైట్ చేస్తున్న కురుమి వాటిని ఎదుర్కోలేక తను పరిగెడుతూ టెరెస్ కి వస్తుంది. తను అక్కడున్న వాటర్ ట్యాంక్ పైన ఎక్కి నిల్చుని ఉన్నప్పుడు కింద నుంచి జాంబీస్ అని తనని సరౌండ్ చేసి తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంతే, ఇక ఏం చేయలేమని మన హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఆ సమయంలో కురుమి తన క్రష్ తో తను ఇంతకు ముందు మాట్లాడిన ఒక కాన్వర్సేషన్ ని గుర్తు తెచ్చుకుంటుంది. అతను మన హీరోయిన్ ఒక టాలెంటెడ్ అథ్లెట్ అని చెప్పి తనే అతని ఫేవరెట్ అని చెప్పి బ్రేస్లెట్ కూడా ఇచ్చుంటాడు. ఈ మెమరీ గుర్తుకొచ్చాక మళ్ళీ మోటివేట్ అయిన కురుమి ధైర్యం తెచ్చుకొని తన అథ్లెటిక్ స్కిల్స్ తో ఇక్కడ నుంచి పరిగెట్టుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకుని తను ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఒక పెద్ద జంప్ చేసి పరిగెడుతుంది. కురుమి దారిపడ్డ జాంబీస్ అన్నిటిని కొడుతుంది. ఇలా తను చాలా కష్టపడి రూమి మరియు మికీ దాగునున్న క్లాస్ రూమ్ కి వచ్చి చూస్తే ఆ చోటు మొత్తం ఫైర్ అయిపోయి అక్కడ చాలా సవాలు ఉంటాయి. తను తన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చనిపోయారని అనుకుంటుంది. బట్ లక్కీలీ వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉంటారు. జాంబీస్ తో ఫైట్ చేస్తున్న వాళ్ళిద్దరిని చూసిన కురుమి ఆ జాంబీస్ ని దూరం లాగి వాళ్ళిద్దరిని కాపాడుతుంది. బట్ ఈ ప్రాసెస్ లో ఆ జాంబీ కురుమిని కొరికేస్తుంది. తను పక్కనున్న షవల్ తోనే ఆ జాంబీ తలని గట్టిగా కొడుతుంది. రూమి మరియు మికీ హీరోయిన్ ఇన్ఫెక్ట్ అయిందని కంగారు పడతారు. బట్ ఆ జాంబీ తన చేతుకున్న బ్రేస్లెట్ ని కొరకడం వల్ల తను ఇన్ఫెక్ట్
అవ్వలేదు. కురుమి తన ఫ్రెండ్స్ ఇద్దరిని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి వీళ్ళ టీచర్ మరియు యూకీకి ఏమైందో తెలియదు కనుక వీళ్ళు వాళ్ళని వెతుకుతూ బయలుదేరుతారు. మరో పక్క అన్కాన్షియస్ అయి ఉన్న యూకీకి మెలకు వస్తుంది. తనకి పక్కనే ఒక జాంబీ శవం ఉండడం చూసిన తను భయపడి లెగిచి చూస్తే దూరంలో వీళ్ళ క్లాస్ టీచర్ యూకీని తనతో పాటు మెడికల్ ఇన్ఫర్మరీకి రమ్మంటుంది. ఏంటని యూకీ కూడా మెల్లమెల్లగా రూమ్ లోకి వెళ్ళినప్పుడే ఈ సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ ని ఇస్తారు. యూకీ జాంబీ అపాకలిప్స్ మొదలైనప్పుడు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకుంటుంది. వీళ్ళ టీచర్ తో పాటు ఈ అమ్మాయిలు ఈ రూమ్ కి వచ్చి మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు అక్కడ దాగునున్న జాంబీ బయటకు వచ్చి వీళ్ళ టీచర్ ని కొరికిస్తుంది. ఇన్ఫెక్ట్ అయిన ఈ టీచర్ ఈ అమ్మాయిలందరినీ ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పింది. బట్ వాళ్ళు మాట వినకపోయేసరికి తను వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి తనని ఈ మెడికల్ ఇన్ఫర్మరీలో లాక్ చేసుకుంటుంది. సో సినిమా స్టార్టింగ్ నుంచి మనం ఇంతసేపు చూసిందంతా వీళ్ళ క్లాస్ టీచర్ కాదు, జస్ట్ యూకి ఇమాజినేషన్ మాత్రమే. ప్రెసెంట్ లో యూకి మెడికల్ ఇన్ఫర్మరీలో జాంబీగా మారిన వీళ్ళ టీచర్ ని చూస్తుంది. అదే సమయంలో మిగతా ముగ్గురు కూడా ఆ చోటిని చేరుకుంటారు. యాక్చువల్లీ వీళ్ళ టీచర్ తన వల్ల వీళ్ళకి హాని జరగకూడదని ఒక రోప్ తో తనని తాను టైట్ చేసుకుని ఉంటుంది. ఈ స్థితిలో వీళ్ళ టీచర్ ని చూసిన కురుమి ఏడుస్తూ ఆమె లైఫ్ ని ఎండ్ చేస్తుంది. కట్ చేసి నెక్స్ట్ సీన్ లో చూపిస్తే యూకి అన్నిటిని మర్చిపోయి వీళ్ళ టీచర్ వీళ్ళని వెతుకుతూ ఎప్పుడైనా తిరిగి వస్తుందని తను వీళ్ళ రూమ్ ని క్లీన్ చేస్తుంది. రూమ్ ఈ సిచ్యువేషన్ ని తనకి ఎక్స్ప్లెయిన్ చేశాక వీళ్ళు ఈ స్కూల్లో ఉన్నంత కాలం యూకి ఇలానే హల్యూసినేట్ చేస్తుందని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయిస్తారు. వెళ్లే ముందు వీళ్ళు వీళ్ళ కోసం ఆఖరిగా ఒకసారి గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా చేసుకుంటారు. ఈ అమ్మాయిలు ఇన్ని రోజులుగా వీళ్ళు ఇక్కడ ఎలా సర్వైవ్ అయ్యారో ఆ మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకుని తరువాత వాళ్ళ థింగ్స్ అన్నిటిని ప్యాక్ చేసుకుని కార్ లో పెట్టి వీళ్ళ స్కూల్ కి థ్యాంక్ యూ చెప్పి బయలుదేరుతారు. ఇలా వీళ్ళు ఈ జాంబీస్ వల్ల డిస్ట్రాయ్ అయిన సిటీలో సేఫ్ అయిన ప్లేస్ ని వెతుకుతూ వెళ్తున్నట్టు చూపించి ఈ సినిమాని ఏం చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటివే మంచి మంచి జాంబీ మూవీస్ కోసం కింద కామెంట్ చేయండి.